మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామములో చేరికూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. నూతన సంవత్సరం సందర్భానుసారంగా పరిశుద్ధ గ్రంథమైన దైవ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. వాట్సాప్ స్టేటస్ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ఫేస్బుక్ ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ ఉన్న వాళ్ళకి నేను ముందుగానే 4 రోజుల ముందుగానే స్టేటస్ పంపించాను. ఈరోజు చెప్పబోయే అంశం, నూతన సంవత్సరంలో నీవు ఎలా ఉండాలి. నూతన సంవత్సరంలో నీవు ఎలా ఉండాలి అనే అంశ భాగాన్ని లేఖనాల ద్వారా మనం పరిశీలన చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన దైవ గ్రంథంలో నుండి 6వ అధ్యాయం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకున్నాము. అపోస్తుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకున్నాము. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని కోరి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదవరకు కనుపరచవలనని అపేక్షించుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలను మనం పరిశీలన చేద్దాం. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఇప్పటి వరకు మీ కృప చేత మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి సంరక్షించి కాపాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మరొక నూతన సంవత్సరాన్ని మీరు మాకు దయాకిరీటముగా ధరింపజేశారు. నూతన సంవత్సరంలో మా జీవితాలు ఎలా ఉండాలని, ఎలా మారాలని మీ లేఖనంలో మీరు వ్రాయించారో కొద్ది సమయంలో మేమందరం కూడా ఆలోచించబోతూ ఉన్నాం. మీ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని మేమందరం కూడా గమనించుకొని వాక్య భాగాలకు అనుకూలంగా మా జీవితాలను మలుచుకొని మీ నామానికి మహిమకరంగా బ్రతికే భాగ్యమును దయచేయండి. వింటున్న మీ బిడ్డలను మీ స్వాధీనంలో ఉంచుకోనండి. నిష్ప్రయోజకుడిగా నిలవబడినటువంటి నాకు కూడా తండ్రి మీ సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈరోజు మనం వినబోతున్నటువంటి అంశ భాగం, నూతన సంవత్సరములో నీవు ఎలా ఉండాలి అనే అంశాన్ని మనం వినబోతూ ఉన్నాం. నూతన సంవత్సరం అనగానే మనకు వచ్చే ముందటి ఆలోచనలు ఎలా ఉండాలనుకుంటామండి. నూతన సంవత్సరం అనగానే ఎలాంటి ఆలోచనలు వస్తాయి, మనకి ఎలా ఉండాలి అనే ఆలోచనలు వస్తాయి. బాగా ఆలోచించండి. ఈ సంవత్సరం నేను మంచి కొత్త బట్టలు ధరించుకోవాలి, నూతనంగా కనపడాలి, అవునా కదా. మంచి డెకరేషన్ చేసుకొని ఏమంటే రంగురంగులుగా కనపడాలి. లేక ముగ్గులు వేసి ఆ ముగ్గుల మీద హ్యాపీ న్యూ ఇయర్ రాసి దాని మీద రంగులు వేయాలి. అంటే హ్యాపీ న్యూ ఇయర్ రాగానే నేను ఎలా ఉండాలి, లేక మనం ఎలా ఉండాలి అనే ఆలోచనలోకి వెళితే ఎలా ఉండాలి అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు మనం ఎలా ఉండాలో చెప్పాడు. నూతన సంవత్సరంలో నీవు ఎలా ఉండాలి అనే ప్రశ్నలు వేసుకొని మనం లేఖనాల్లో పరిశీలన చేద్దాం. ఎలా ఉండాలని మనం నూతన సంవత్సరంలో మనం ఎలా ఉండాలో ఇప్పుడు పౌలు గారు హెబ్రీ పత్రికను చెబుతున్నాడండి. హెబ్రీలకు రాస్తూ పత్రికను 6వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాటను చెబుతున్నాడండి. మరలా ఒక మాట, ఆ మాటను మనం చదువుదాం ఒకసారి. ఏం కాక మీరు మందులు కాక మీరు మందులు కాక అంటే ఏంటంటే, మందులు అంటే మెడికల్ షాప్లో దొరికే మందుల, ఆ మందుల గురించి కదా చెబుతుంది.
ఏ మందులు? మొత్తు వచ్చింది కదా, నిద్ర అన్నం తినాలంటే ఏమొచ్చింది? ఖచ్చితంగా ప్రతి దాంట్లో మొత్తులు పెట్టాడు దేవుడు. మా తినే ఆహార పదార్థాల్లో కూడా మొత్తం ఉంది, తెలుసు కదా. తినే ప్రతి ఆహార పదార్థాలు భోజనం చేసేవాళ్ళు ఇక్కడ ఏమొచ్చింది? వెంటనే మత్తు. మందులు కాక అన్నాడు. దేవుని పని విషయంలో, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో, ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకునే విషయంలో, ఏమంటే దేవుని సన్నిధిలో వాక్యాన్ని వినే విషయంలో, వాక్యాన్ని వినే విషయంలో మందులుగా ఉండొచ్చు, వాక్యాన్ని చదివే విషయంలో మందులుగా ఉండొచ్చు, ప్రార్థన చేసే విషయంలో కూడా మనం మందుమతులుగా ఉండే అవకాశం ఉందా లేదా? ఉందండి. అందుకే దేవుడు అంటున్నాడు, ఎలా ఉండకూడదు అన్నాడు? మీరు మందులు కాక అన్నాడు. అంటే నూతన సంవత్సరంలో మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. అయ్యా, ఒక సంవత్సరం అంతా గతించిపోయింది, ఈ సంవత్సరంలో ప్రార్థన చేసుకోవడానికి నేను మందగించానేమో, ప్రార్థన చేయలేకపోయానేమో. అర్థమవుతుందండి. దేవుని వాక్యం నా చేతిలో ఉన్నా కానీ, మా ఇంట్లో ఉన్నా కానీ, బైబిల్ గ్రంథాన్ని నేను చదవలేకపోయానేమో, మందులుగా ఉన్నానేమో. వాక్యాన్ని వినే అవకాశం దేవుడు నాకు ఇచ్చినా కానీ, అది దేవుని మందిరంలో కావచ్చు, సెల్ ఫోన్లో కావచ్చు, టీవీలో కావచ్చు, సువార్త సభల్లో కావచ్చు, ఎన్నో రకాల అవకాశాలు దేవుడు మనకి ఇస్తూ ఉంటాడండి. చక్కటి అవకాశం అది మనం వినియోగించుకోవడానికి. ఒకవేళ వినలేని స్థితిలో నేను మందులుగా ఉన్నానేమో, నిద్రపోతున్నానేమో. నిద్రపోతున్నాం అంటే మందులుగా ఉన్నట్ట, యాక్టివ్గా ఉన్నట్ట? దేవుని వాక్యం ఇస్తున్నాడు. దయచేసి ఏమనుకో, ఎందుకంటే దేవుడి మాట మనం ఆలోచిస్తున్నాం అంతే. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, బైబిల్లో ఉన్న మాట ఏమనుంది? మీరు మందులుగా ఉండకూడదు. దేవుడు తీసుకున్న నిర్ణయం. నూతన సంవత్సరం రాగానే నూతనమైన వస్త్రాలు వేసుకోవాలి అనే నిర్ణయాలు మనమైతే, దేవుని నిర్ణయం ఏంటో తెలుసా? నూతన సంవత్సరాన్ని నీకు ఇచ్చాను, నువ్వు మందంగా ఉండకూడదు. ప్రార్థించే విషయంలో మందులుగా ఉండొద్దు, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో మందులుగా ఉండొద్దు, వాక్యాన్ని చదివే విషయంలో మందులుగా ఉండొద్దు, వాక్యాన్ని వినే విషయంలో అస్సలు మందులుగా ఉండొద్దు అన్నాడు దేవుడు. ఉన్నామో లేదో మనకు తెలుసు, ఎవరికి వాళ్ళకి తెలిసిందే లేదా? మన జీవితం మనకు తెలుసు. నిజంగా ప్రార్థించే విషయంలో మనం ఎలా ఉన్నామో ఈ సంవత్సరం అంతా తెలుసా లేదా? వాక్యం విషయంలో ఎలా ఉన్నామో ఈ సంవత్సరం అంతా మనకు అర్థమైపోతుంది మ్యాటర్. అదే అంటున్నాడు దేవుడు, ఈ సంవత్సరంలో మాత్రం మీరు అలా ఉండొద్దు, మందులుగా ఉండొద్దు. విశ్వాసము చేతను, ఏం చేద్దామండి? విశ్వాసము చేత. ఒకటి విశ్వాసం అంటే నమ్మకం, యేసు ప్రభువే సొంత రక్షకుడైన నమ్మకం. ఆ విశ్వాసమును ఎవరు మనం కొనసాగించుకునే విషయంలో ఎన్నో ఆటంకాలు, అపవాది గారు మనల్ని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడండి. ఎందుకంటే పాపంలో పడవేయడానికి, నిన్ను ఈ విశ్వాస జీవితం నుండి నిన్ను తొలగించడానికి, నిన్ను దేవునికి దూరం చేయడానికి అపవాది గారు ఎన్నో పన్నాలు వేస్తాడండి. ఏదో ఒక ఎరా, ఏదో ఒక మాయ చేస్తూ ఉంటాడు, మనందరికీ తెలుసు. అందుకే మన విశ్వాస జీవితాన్ని ఏం చేయాలంటే మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటే, మందులుగా ఉండకూడదు. ఇంకా ఉన్నారా మందులుగా? ఉన్నవాళ్ళు లేకుండా నూతన సంవత్సరం కదా, నూతనంగా ఉన్నాం, నూతన సంవత్సరంలో ఉన్నాం, ఉండాలా లేదా? నూతన సంవత్సరం కాబట్టి వాక్యాన్ని జాగ్రత్త, కొద్ది సమయం అనేది ముగించుకుని వెళ్ళిపోదాం. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎలా ఉండొద్దు అన్నాడు? మందులుగా ఉండొద్దు. రెండు మందులు అంటే మన చేస్తే వీడికి చాలా తోలు మందలు, వీడికి అంటే అర్థం, వీడి మందలు అంటే ఏ పనైనా సరే స్పీడ్గా చేయడు, చాలా స్లో అని అర్థం. అదే కదా మనకి. కానీ దేవుడి జీవితంలో మందం ఏంటి? మన పనుల్లో మందం కాదు, దేవుని పని విషయంలో మనం ఎలా ఉన్నాం అది ఆయన అడుగుతున్నాడండి. మందులుగా ఉండొద్దు. ప్రార్థించే విషయమైనా, వినే విషయమైనా, చదివే విషయమైనా, పాటించే విషయమైనా. రెండోది విశ్వాసం. చదవమ్మా. విశ్వాసము చేతను దేవుని నమ్మే విషయంలో, నమ్మని వారు ఆయన నమ్మడానికి ఇష్టపడాలి. యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు ఆ కలవరి శిలువలో యవ్వన రక్తాన్ని ఆఖరి రక్తం పొట్టు వరకు కార్చాడు. ఇది సత్యం, ఖచ్చితంగా మనం నమ్మదగిన వాక్య భాగం. ఆయనే కనుక మన కొరకు ప్రాణం పెట్టకపోతే, ఆయనే కనుక కలవరి శిలువలో ఆఖరి రక్తం పొట్టు వరకు కార్చకపోతే, ఈ రోజు మనం అసలు పరిశుద్ధులుగా ఉండేవాళ్ళమే
చూడండి, లోకంలోకి వస్తుంటే మనకు కనపడలేదంటే ఏ విధంగా తిరుగుతున్నారు? ఇష్టానుసారంగా లేదా? అలాగే అమాంతంగా తిరుగుతూ 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 అలాగే పాడైపోతారు, అలాగే చనిపోతారు, అలాగే నరకానికి వెళ్ళిపోతారు. మనం తప్పించుకున్నామంటే ఎవరు దానికి కారణం? యేసుక్రీస్తు కలవరి శిలువలో చేసిన ఆ త్యాగమే కారణం అండి. ఆయన కలవరిలో కలిసినటువంటి ఆ రక్తం నిన్ను నన్ను మనందరినీ పవిత్రపరిచి పరిశుద్ధులుగా తీర్చిందండి. ఈ పాపం, ఇది పాపం, దీని జోలికి మనం వెళ్ళకూడదు. ఎలా తెలిసింది మనకి? ఇది పాపం, ఇది నేను చేయకూడదు. ఎలా తెలుస్తుంది మనకి? దేవుని వాక్యము ద్వారానే. వాక్యం ఎవరు? వాక్యం ఎవరో కదండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. యోహాను సువార్త 1వ అధ్యాయం ఒకసారి 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? ఆ వాక్యము శరీరధారి అయి అనుకోండి. ఏంటంట? వాక్యము శరీరధారి. ఇది వాక్యం శరీరధారి అంటే వాక్యమై ఉన్న యేసు ప్రభు శరీరధారిగా కన్యక మరియ గర్భమున ఈ భూమి మీద మన కొరకు పుట్టాడు. ఆయన శరీరధారిగా వచ్చాడు. పరలోకములో ఉన్నవాడు, ఆది సంభూతుడు, సర్వ సృష్టికర్త, పరలోకములో మహిమలో ఉన్న ప్రభువు నిన్ను నన్ను మనందరినీ రక్షించడానికి, మన పాపం నుండి మనల్ని విడిపించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకైనా రావాల్సి వచ్చిందండి. వచ్చాడా రాలేదా? వచ్చాడు. మరి వచ్చినటువంటి ఆ ప్రభు మన కొరకు ఎంతో త్యాగం చేశాడు ఆ కలవరి శిలువలో. అదేనండి విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొని, నా కోసమే కదా నువ్వు ఈ శిలువలో మరణించింది, ఎక్కడ నేను ఈ పాపం జోలికి వెళ్ళను, పాపము చేయను, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తానని ఒక తీర్మానం తీసుకొని పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించాలి. మారు మనసు పొందని వారు. మరి పొందినటువంటి మనం మన విశ్వాసాన్ని జాగ్రత్తగా వృద్ధి చేసుకోవాలి. ఎక్కడ కూడా విశ్వాసం నుండి తొలగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎన్నో మనకి లోకంలో పెట్టాడండి. విశ్వాసం నుంచి తొలగించడానికి అపవాదిగా చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కాదండి, ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు భూమి మీద. ఎన్ని విధాలుగా వారు ప్రయత్నం చేసినా కానీ స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలనేది దేవుని ఆలోచన. రెండవ మాట, ఇప్పుడు 2 మాటలు చెప్పుకున్నాం. చెప్తారు ఒకటి. మొట్టమొదటి మాట అంశభాగం అందరూ గుర్తున్నా, నూతన సంవత్సరంలో నీవు ఎలా ఉండాలి? మొట్టమొదటిగా ఎలా ఉండాలి చెప్పండి? మన్నంగా ఉండకూడదు. దేవుని పనిలో చర్చియే తొలవాలి, చర్చి దగ్గర గడ్డే పెరగాలి. కాబట్టి చర్చి దగ్గర ఏదో ఒక పని ఉంటుందండి. అది పురుషులైనా స్త్రీలైనా ఏం చేయాలి? ఇప్పుడు మందంగా ఉన్నామా? కాబట్టి ఆలోచన చేద్దాం ఒకసారి. మందంగా ఉన్నామా? యాక్టివ్గా ఉన్నామా? దేవుని పని విషయంలో మాత్రం మనం మందంగా ఉండకూడదండి. ఆసక్తిగా ఉండాలనేది బైబిల్ గ్రంథం చెబుతుంది కదా. ఎందుకంటే ఇది ఒకరింట్లో పని కాదు, ఇది దేవుని ఇల్లు, దేవాలయం. కాబట్టి దీని బాధ్యత ఎవరిది? మనందరిది. అవునా కదా? ఇది నాది అనుకొని ఎవరికి వారే దేవుని పని సక్రమంగా చేస్తేనే కొనసాగిస్తారు. ఇది ఎవరితో ఒకరితో కాదు, ఇది యేసుక్రీస్తు రక్తం ఇచ్చి కొన్నది. కాబట్టి అందరినీ ప్రేమించి అందరి కొరకు రక్తం పెట్టి ఒక సంఘంగా, ఒక యాజక సమూహంగా ఆయన మనం చేశాడు. ఆయన పనిచేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం అందరం కూడా. విశ్వాసంలో కూడా స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. 3వ మాట ఏమన్నారట? ఓర్పు చేతను అన్నాడు. ఏమన్నారట? ఓర్చుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు ఏమండి, తొందరపడి మాట్లాడుకోవడాలు ఏమండి, ఓర్పు లేని జీవితం ఇంతవరకు కొనసాగించాము ఈ సంవత్సరం అంతా. కానీ ప్రభు కోరుకుంటున్నాడు దేవుని వాక్యం ద్వారా ఏమన్నారట? ఓర్పు చేతను అన్నాడు. 3వ మాటగా ఓర్పు చేతను. నిజంగా మనకు ఓర్పు ఉందా? మన కుటుంబ విషయంలోనైనా, సంఘాల విషయంలోనైనా, లేక మన చుట్టుపక్కల మన తోటి ఇరుగు పొరుగు వారి విషయంలోనైనా ఓర్పు విషయంలో మనం ఎలా ఉన్నాం? గడిచిన సంవత్సరం అంతే కదండి. గడిచిన సంవత్సరం మన ఓర్పు ఎంత ఉంది? మరి నూతన సంవత్సరంలో మనం ఎలా ఉండాలి? నూతన సంవత్సరంలో ఎలా ఉండాలంట? ఓర్పుతోను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా అన్నాడు. వాగ్దానములను
స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకోవాలట. మనకుండే వాగ్దానం బైబిల్లో రాయబడ్డ మాట ఏమంటే, పరలోకాన్ని దేవుడు మీకు వాగ్దానముగా ఇచ్చి ఉన్నాడు అనే మాటలు లేఖనంలో కనపడుతున్నాయండి. అబ్రహాం గారికి ఒక వాగ్దానం చేశాడా? అబ్రహాం గారికి దేవుడు చేసిన వాగ్దానం ఏంటో చెప్పండి. అయ్యా ఒకసారి అబ్రహాం బయటికి రా, పైకి చూడు, ఆకాశం వైపు అన్నాడు. చూసాడంట. ఏం కనపడుతుంది ఆకాశంలోకి వస్తుంటే? అన్ని నక్షత్రాలే. అయ్యా నక్షత్రాలు ఉన్నాయి అన్నాడంట. ఒకసారి లెక్క పెట్టు అన్నాడంట దేవుడు. ఎలా లెక్క పెడతానయ్యా నేను, నా చేత కాదు కదా అన్నప్పుడు, ఆకాశ నక్షత్రముల కంటే విస్తారమైనటువంటి సంతానం నీ ద్వారా భూమి మీదకి రావాలని చెప్పాడంట. ఇది అబ్రహాము గారికి దేవుడు చేసిన వాగ్దానం. అది ఆ దినాల్లో భక్తులందరికీ పాత నిబంధన చరిత్రలో వాగ్దానాలు చేసుకుంటూ వాటిని నెరవేర్చుకుంటూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేశాడండి దేవుడు. ఏ వాగ్దానం చేశాడు చెప్పండి? ఇశ్రాయేలీయులకు, అయ్యా ఆ ఐగుప్తు బానిసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి పాలు తేళ్లు ప్రవహించే దేశం ఉంది కదా కనాను, ఖచ్చితంగా కనాను భూమిని మీ స్వాధీనం చేస్తాను. అయితే నేను చెప్పినట్టుగా నడవండి. 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మోషే గారి ద్వారా. నడవండి, నడిస్తే వెళతారు. వాగ్దానం చేసి నెరవేర్చుకుంటూ వచ్చాడు అందరి విషయంలో. మనకే వాగ్దానం ఇచ్చాడు. మరి ఇశ్రాయేలీయులకు వాగ్దానం ఇచ్చినట్టుగా, అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చినట్టుగా, భక్తులందరికీ వాగ్దానాలు దేవుడు చేసినట్టుగా మనకు కూడా వాగ్దానం చేశాడండి. చాలా సార్లు చదివాం మనం. కాబట్టి మీ అందరి కొరకు పరలోకాన్ని సిద్ధం చేశాను, దాని కొరకు మీరు అందరూ కూడా సిద్ధపడాలి. ఇది దేవుడు చేసిన వాగ్దానం అండి. ఆయన మన కొరకు చేసిన వాగ్దానం. పరలోకానికి సిద్ధపాటు మనసు కావాలి. పరలోకానికి వెళ్ళాలంటే మన జీవితాలు ఈ భూమి మీద ఎలా కొనసాగాలో, మన జీవితంలో తీసివేసుకోవాల్సినవేంటో, మార్చుకోవాల్సినవేంటో, మన జీవితం ఎలా ఉండాలో, దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడో అలా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం పరలోకానికి వెళ్ళే, ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా ఉంటేనే మనం పరలోకం వెళ్ళేది. ఎవరు చెప్పినా, నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా, ఎవరు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేరు? పరలోకానికి మాత్రం తీసుకెళ్ళలేరు. మరి ఎవరు తీసుకెళ్తారు? నేనే మార్గమును అన్నాడు. ఎవరైనా? యేసు ప్రభు అండి. నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యము. ఆయనే తీసుకెళ్ళాలి. ఆయనకు మాత్రమే తెలుసు ఆ మార్గం. ఆయన ఇప్పుడు వాక్యమై ఉన్నాడు. వాక్యాన్ని నువ్వు బాగా వింటే చాలు, నీకు మార్గం తెలిసిపోయింది ఎలా వెళ్ళాలో పరలోకానికి. వాక్యాన్ని నువ్వు బాగా చదువుకుంటూ ఉంటే చాలు, అసలు ఆ పరలోకానికి వెళ్ళే మార్గం ఎలానో నీకు అర్థమైపోయింది ఆటోమేటిక్గా. ఆ మార్గంలో నువ్వు ఆటోమేటిక్గా నడుచుకుంటావు. కాబట్టి ఆలోచన చేద్దాం జాగ్రత్తగా. 3 విషయాలు ఇక్కడ మనకు దేవుడు చెబుతూ ఉన్నాడు ఈ వచనంలో. మొట్టమొదటిగా ఏం చేయాలన్నాడంటే, నూతన సంవత్సరంలో ఎలా ఉండాలంట చెప్పాలి, మీరే చెప్పాలి. మందంగా ఉండకూడదు దేవుని పనిలో. దేవుని పని అనగానే ఏమంటే పిలుస్తున్నా కానీ అటుగా వెళ్తాం అనుకోండి. దేవుని పనికి సొంత పని కంటే పిలవకుండా కూడా వెళ్తాం అనుకోండి. పిలిస్తే వెళ్తాం, పిలవకుండా వెళ్తాం. మన సొంత పని అయితే మన చేలో పని ఉందండి. లేదా రైతు కిందకే వెళ్తున్నాం. ఎవరైనా పిలిస్తే వెళ్తామా, పిలవకుండా వెళ్ళిపోతామా చేలో పనికి? పిలవకుండా వెళ్తాం కదండి. పిలిచేదేంటి? ఒకరు పిలిచేదేంటి మనల్ని? మేస్త్రి ఉంటుంది, ముందుగానే చెప్పింది కదా పలానా పలాందని. ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదు. పిలవకముందే మనం అన్ని క్యారెక్టర్లు పెట్టుకుంటాం. పిలవకముందే రెడీ అయిపోతాం లేదా? పిలవకముందే రెడీ అవుతాం. మరి దేవుని పనికి అది చెబుతున్నాడు ఆయన. దేవుని పనిలో మాత్రం మందులుగా మీరు కాబట్టి దేవుని పనిలో మనం యాక్టివ్గా ఉంటే దేవుని ద్వారా పొందే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వేరుగా ఉంటాయి. దేవుని ఆశీర్వాదం ఉంటుంది దేవుని పని చేసిన వారికి. చెప్పాడు కదా, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అని ఎరగాలన్నాడు. ఏం ఎరగాలంటే మనం? ప్రభువునందు మీ ప్రయాసము ఎప్పటికీ అది వ్యర్థంగా పోయేది కాదు. నువ్వు చేసే చిన్న పని అనుకుంటున్నావేమో, అది ఏ పనైనా వ్యర్థంగా పోదండి. దేవుని సేవకుల దగ్గరికి అంటే కలెక్టర్ గారు వచ్చాడంట చర్చికి. కలెక్టర్ గారు వాక్యం అంటానికి కలెక్టర్ గారు వచ్చారట. ఐజీ గారు తెలిసాడంటే మన కాకినాడ కళ్ళు లేని ఐజీ గారు. ఐజీ గారు వాక్యం చెబుతున్నాడంట. కలెక్టర్ గారు వచ్చి కూర్చున్నాడంట వాక్యం అంటారు. వాక్యం అయిపోయినాక ఉన్నాడంట కలెక్టర్ గారు. కలెక్టర్ గారు తెలుసు కదమ్మా, ఒక డిస్టిక్కే పెద్ద ఆయన. డిస్టిక్ లో ఉన్న పోలీస్ వ్యవస్థ మొత్తం కలెక్టర్ గారు చెప్పినట్టు నడవాలి. కాబట్టి కలెక్టర్ గారట
వాక్యాన్ని విని అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నానంట, ఏమని? అయ్యా నాకు ఏదైనా పని ఉంటే చెప్పయ్యా, నేను కూడా చేస్తాను అన్నాడంట. ఏం పని ఉంది తమ చర్చిలో ఉండే పనులు మాకు తెలియదా? ఏదైనా పని ఉంటే చెప్పయ్యా, నేను చేస్తాను అన్నాడంటే. ఎవరైనా కలెక్టర్, మనం అసలు కలెక్టర్ కాదు, అసలు ఎవరంటే కలెక్టర్ కన్నా ఎక్కువ మనం, అంతే కదండి. కలెక్టర్కి అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఆలోచించాలి. దేవుని మీద ఆయన ఉన్నటువంటి నమ్మకం, నేను ఏదో ఒక పని చేయాలి, నేను నా దేవుని పని చేయాలని నిర్ణయం అయింది. ఏం చేస్తావు ఆయన చెప్పలేకన్నాడు. పాస్టర్ గారు కలెక్టర్ గారు కదా, పెద్ద ఆయనకి మనం ఏం పని చేద్దాం అనుకొని, అయ్యా దేవుని పని నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేయాలి, నీ ఇష్టం అన్నాడంట పాస్టర్ గారు. తెలివిగా తప్పించుకున్నాడు ఆయన. ఇక తప్పించుకున్న తర్వాత ఈయన ఆలోచిస్తున్నాడంట, అన్నాలు వడ్డించేవాళ్ళు వడ్డిస్తున్నారంట, మంచినీళ్ళు పోసేవాళ్ళు పోస్తున్నారంట, కూరలు వడ్డించేవాళ్ళు వడ్డిస్తున్నారంట, అన్ని చేస్తున్నారంట. బాగా ఆలోచించుకొని, అయ్యా మీరు వంటనంతా అయిపోయిన తర్వాత, భోజనాలు తిన్న తర్వాత ఆకులు తీసే పని మాత్రం ఎవరికి అప్పగించబాకంటే నేను చేస్తాను అన్నాడంట. ఎవరైనా కలెక్టర్, జిల్లా కలెక్టర్ వెళ్ళి ఆకులు తీసే పని, మనల్ని ఆకులు తీయండి అన్నాం అనుకోండి, ఆడవాళ్ళు ఏమన్నారు, గెలవండి ఆకులు తీస్తారు అన్నారు లేదు. దేవుని పనిలో నువ్వు ఆకులు తీసినా, చర్చి ఊడ్చినా, తుడిచినా, అసలు పని అనేది దేవుని పనులు అన్నీ పనులేనండి. ఒక వాక్యం చెప్పడమే పని కాదు, ఒక పాట పాడటమే పని కాదు, ప్రార్థన చేయడమే పని కాదు, దేవుని పని కింద అన్నీ వస్తాయి. ఆ ప్రాంగణం అంతా శుభ్రం చేయటమైనా, చర్చి లోపల ఓడవడమైనా. ఏమంటే ప్రతి వారం ఎవరెవరు ఊడుస్తున్నారో మీకు తెలుసా తెలుసా? నేను ఎవరి పేరు చెప్తున్నా. ఏమంటే ప్రతి ఆదివారం ఎవరు ఆసక్తిగా ఊడుస్తున్నారో మీకు తెలుసు. మనం ఇంటి దగ్గర ఎప్పుడెప్పుడు ఊడ్చుకుంటామో ప్రతిరోజు, సంవత్సరానికి ఎన్నిసార్లు ఊడ్చారు ఇంటిని, మన ఇంటిని? సంవత్సరానికి ఎన్నిసార్లు? ప్రతిరోజు ఊడవాలని మనం ఖచ్చితంగా. ఉదయం లేచిన వెంటనే మనం చేసే పని అది మంచిదే, ఊడ్చుకోవాలి, శుభ్రంగా ఉండొద్దని ఎవరు అన్నారంటే. మరి దేవుడి మందిరం సంవత్సరానికి ఎన్నిసార్లు ఊడ్చుకుంటాం సుమారుగా? ఒక్కొక్కరి గురించి ఆలోచించుకోండి. నేను ఎన్నిసార్లు ఊడ్చానని నువ్వు ఎన్నిసార్లు ఊడ్చావని నువ్వు ఒక్కసారి ఆలోచించుకుని, ఈ సంవత్సరంలో దేవుని మందిరాన్ని ఎన్నిసార్లు ఊడ్చావు? ఇంటిని ఎన్నిసార్లు ఊడ్చావు? నీ ఇంటిని నీ ఇంటికన్నా తీసేసిందని దేవుని మందిరం అనుకుంటుంటే చెప్పరండి, అసలు ఎవరు చెప్పకూడదు. నాది అనుకుని రావాలి, నేను చేస్తానని ముందుకు రావాలి. అది చెబుతున్నాడు దేవుడు. నూతన సంవత్సరంలో మీరు ఎలా ఉండొద్దు, మందులుగా అసలు ఉండొద్దు దేవుని పని విషయంలో. అది మనకు ఆశీర్వాదం కానే కాదు. దేవుని పని చేసి ఎవరైనా నష్టపోయిన వారు ఎవరైనా ఉన్నారండి లేఖనంలో? దేవుని పని చేసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారా? దేవుని ద్వారా అధికమైనటువంటి ఆశీర్వాదాలు పొందిన వారే కనపడుతున్నారండి. ఆయన పని చేస్తే ఆయన చూస్తూ ఊరుకోడండి. కాబట్టి ఆలోచన చేద్దాం. రెండో విషయం, విశ్వాసము విషయంలో మనం స్థిరంగా ఉండాలి. మూడో విషయం, ఓర్పు కలిగి జీవించాలి. అత్త ఒక మాట ఉందని చెప్పేసి అలిగి అత్త మీద లేకపోవడం, కోడలు ఒక మాట ఉందని చెప్పి కోడల మీద లేకపోవడం, వాడెవడో నాలుగు చెప్పేదని వాడి మీద లేకపోవడం, వీడి మీద లేకపోవడం, ఎలాంటి వద్దు. ఏం కావాలట? ఓర్పుతో నడుచుకోవడం కావాలంటే దేవునికి. నూతన సంవత్సరంలో మన జీవితం ఎలా ఉండాలో దేవుడు చెబుతూ ఉన్నాడు. నూతన సంవత్సరంలో మనం ఎలా నడుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడో అలాగనే మనం జీవించడం మనకెంతైనా క్షేమం అండి. ఎందుకంటే దేవుని మాట కనుక ఆయన శాసనాలే మనకు, మన కుటుంబాలకు, మన జీవితాలకు చాలా చాలా మంచిదండి. మరొక మంచి మాటను లేఖనాల్లో నుంచి చూడండి. మరొక మంచి మాటను, మూడు మాటలు చూసేప్పుడు మరొక మాట చూసుకుందాం. ఒకే ఒక మాటను మనం చూసుకొని వాక్య భాగం ముగించుకుందామండి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. చూడండి ఏమన్నాడు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుతున్నారండి. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అమ్మా చదవండి. కోపం ఏం చేయాలంటే, కోపాన్ని ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట చాలా అవసరం అండి. కోపం అందరికి ఉండిద్దా కొందరికైనా? కోపం అందరికి వచ్చిద్దా కొందరికైనా? దేవుడు అందరికి పెట్టాడు కోపం, కొందరికి పెట్టాడు చెప్పడమ్మా? అందరికి. కానీ ఏం చేయాలట? కోపాన్ని, కోపము మానము, ఆగ్రహము
విడిచిపెట్టుము అన్నాడు. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం అన్నాడు. దానివల్ల ఏముందంట? కీడుందా మేలుందా? దేవుడు అందుకే నూతన సంవత్సరంలో మన జీవితాలు ఎలా ఉండాలో చెబుతున్నాడు. నాలుగో మాటకు వచ్చాం మనం. నాలుగోదేనా? నాలుగో మాట ఏంటి? కోపము మానుకో. కోపం మానుకుంటే నీకన్నా కోపిస్తుంది నేను అంటాడు ఇంకొకరు. నీకు ఎంత కోపిస్తున్నా ముక్కు మీద నీ కోపం ఉన్నా దేవుడు ఏం చెబుతున్నాడు? నీ కోపాన్ని మానుకుంటే నీకే మంచిది, మానుకోకపోతే నీకే ప్రమాదం. కోపం వల్లే కదండి ఈరోజు కాపురాలన్నీ కూడా నాశనం అయిపోతుంది. కోపం వల్లనే కదా, కోపాల వల్లే కాపురాలన్నీ నాశనం అవుతుంది ఈరోజు. దేవుడు అందుకే ముందు జాగ్రత్త కోసం ఎప్పుడో రాయించాడు 1000 సంవత్సరాల క్రితం ఈ మాటని కీర్తనకారుడు ద్వారా, కాబట్టి దావీదు గారి ద్వారా. కోపము మానము. మానుకున్నావా ఈ సంవత్సరం అంతా కోపాన్ని? ఆలోచన చేద్దాం. మరి నూతన సంవత్సరంలో ఎలా ఉండాలని కోరుకున్నాడు దేవుడు? కోపము మానుకోవాలని కోరుకున్నాడండి. మనం కోపం మానుకుంటే దేవునికి వచ్చే లాభం ఏంటి అనుకున్నావా? కోపము లేని చోట కాబట్టి ఏముండదు? శాపం ఉండదు. కోపం ఉన్న చోట శాపం ఉండిద్దండి. కయ్యను కోపడ్డాడు. ఆ కోపంలో ఆవేశంలో తమ్ముడిని హేబేలు ఏం చేశాడు? చంపేశాడు. తదుపరి కయ్యనికి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చిందా? శాపం వచ్చిందా? చెప్పండి. శాపం. నీ కోపం నీకు శాపాన్ని తెచ్చిపెట్టి మర్చిపోకూడదు. ఆశీర్వాదాన్ని కోల్పోతావు. కోపం చాలా ప్రమాదకరమైనది. కోపాన్ని అణుచుకోవాలండి. అందుకే చెబుతాడు ఇక్కడ కోపము మానము. కానీ కోపాన్ని మానము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. ఎన్ని విషయాలు చెప్పడం ఇక్కడ? 3 విషయాలు చెబుతాడు ఇక్కడ కూడా. ఒకటి కోపం మానుకోవాలట. ఆ కోపంలో వచ్చి చూసి ఆగ్రహం ఉన్నవాడు ఏం చేస్తాడంటే కోపంలో ఒక్కొక్కరు సెల్ ఫోన్ తీసుకుని ఒక 50,000 రూపాయలు సెల్ ఫోన్ ఉందనుకోండి చేతిలో, కోపం వచ్చింది, ఏం చేస్తాడు? ఇప్పుడు 50,000 రూపాయల సెల్ ఉన్న నా చేతిలో కూర్చున్నది ఆగ్రహంలో. దాన్ని తీసుకుని గోడ పెట్టి కొడతాడు. కొట్టిన తర్వాత పగిలిపోయింది. ఆవిడ 50,000 రూపాయలు నష్టం. తర్వాత నష్టపోయిన తర్వాత ఏడ్చినా ఉపయోగం ఉంది ఇక. అక్కడ ఆగ్రహం అంటే అది కోపం వెంటనే వెంటనే ఉంటుందండి. ఆగ్రహం కోపం వచ్చిన వెంటనే వచ్చేసింది. ఆ ఆగ్రహంలో మనం ఏం చేస్తున్నాం మనకే తెలియదు. ఆ ఆగ్రహమును విడిచిపెట్టాలి అన్నాడు. నూతనమైనటువంటి ఆలోచనలు కావాలండి మనకి. కోపాన్ని మానుకోవాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. మూడవది వ్యసన పడవద్దు. వ్యసనం కూడా కీడుకే కారణం. వ్యసనం కూడా ఉండకూడదండి. వాడు డెవలప్ అయ్యాడు, వీడు డెవలప్ అయ్యాడు, వాడు అది చేస్తున్నాడు, వీడికి చేస్తున్నాడు, నాకెందుకు ఎలా ఉంది, నా పరిస్థితి ఎందుకు ఎలా తగలబడింది, వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది. ఎదుటివాడి మీద పడి ఆడవడమే వ్యసనం అంటారు. తెలుసు కదా మనకి. ఈ వ్యసనాన్ని గురించి కూడా చెబుతున్నాడు. వ్యసన పడకము అన్నాడు. బైబిల్లో ఉన్నమాట. కదా. వ్యసన పడకము. పడితే కోపం మానుకోమన్నాడు. కోపపడితే ఆగ్రహాన్ని విడిచిపెట్టమన్నాడు. విడిచిపెట్టకపోతే వ్యసన పడద్దు అన్నాడు. వ్యసన పడితే ఏం జరుగుతుందట? అది కీడుకే కారణం. అర్థమైందండి? అది కీడుకే కారణం. కాబట్టి ఆలోచన చేసి మంచి నిర్ణయాలను మనం తీసుకుందామండి. మనం మంచి నిర్ణయాలు తీసుకుందాం. ఏమంటే అది కీడుకే కారణము. కీడు చేయవారు అందరూ ఏమైపోతారు తెలుసా? తెలుసుకోమో మనకి. కీడు చేసే వాళ్ళందరూ ఏమవుతారు? నిర్మూలన అయిపోతారట. నిర్మూలన చేస్తాడట దేవుడు. కీడు చేసేవారిని దేవుడు నిర్మూలన చేస్తాడట. కీడుకు కారణాలు ఉన్నాయి. నీకు కీడు రావడానికి ఊరకనే రాదు. కీడు మనం కొని తెచ్చుకుంటే వచ్చింది. ఎదుటి నుంచి వాడు నాశనం అయిపోను కాబట్టి నీకేమో నాశనం రాదు. ఎదుటి వాడు అన్నంత వల్ల మాత్రం మనకి ఏమీ రాదండి. కీడు మనం చేసుకునే దాన్ని బట్టి మనం అనుభవించాలి. ఆ కీడుని ఏం చేసుకుంటే దేన్ని బట్టి వస్తుందంట మన కీడు? అసలు ఒకటేనా? పాపం మానుకోకపోతే కీడు, ఆగ్రహాన్ని విడిచిపెట్టకపోతే కీడు, వ్యసన పడుతూ ఉంటే దానివల్ల కూడా వచ్చేది. ఈ 3 మానుకుంటే
కీడు నుండి తప్పించబడతామని. అప్పుడు మనకు మేలు కలిగింది దేవుడి ద్వారా. అర్థమైంది కదమ్మా? ఈ నూతన సంవత్సరంలో మనం మేలు పొందాలి అంటే, కీడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే, దేవుడు కోరుకున్న విధంగా ఈ 3 లక్షణాలను మనం ఖచ్చితంగా విడిచిపెట్టాలి. కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుందాం. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? మొత్తం నూతన సంవత్సరం రోజు గుర్తుపెట్టుకోవాలి. 6 సంగతులు చెప్పుకున్నాం. నూతన సంవత్సరంలో నీవు ఎలా ఉండాలి అనే అంశాన్ని చూసాం. చెప్తారు ఒకసారి. 1, దేవుని పనిలో మందంగా ఉండకూడదు. రెండవది, దేవుడు నీకు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మూడవది, ఓర్పు కలిగి జీవించాలి. నాలుగవది, కోపాన్ని మానుకోవాలి. ఐదవది, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. ఆరవది, వ్యసనం పడకూడదు. దేవుడు చెప్పిన విధంగా 6 సంగతులను మనం నేర్చుకుందాం. దేవుడు మనల్ని నూతన సంవత్సరంలో ఎలా చూడాలనుకుంటున్నాడో, మనం ఎలా ఉండాలనుకుంటున్నాడో ఇప్పటి వరకు మనం విన్నాం. విన్న మాటలకు విధేయులం అవుదాం. విన్న వాక్య ప్రకారంగా మన జీవితాలను మనం మార్చుకుందాం. దేవుని నామానికి మహిమకరంగా మనం జీవిద్దాం. అతి కృప దేవుడు మన అందరికీ కూడా అనుగ్రహించును గాక. ఒక పాట పాడుకుంటూ సభ కార్యక్రమాన్ని జరిపించుకున్నామండి. తదుపరి 16 కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం.